లొల్లి. రే నేను చెప్పేది నువ్వు అర్జెంట్ గా ఒక పెద్ద ట్రక్ తీసుకుని మా ఇంటికి వెళ్ళు. ట్రక్క ఓనర్ గారు ఎలా కొట్టిండా? రే రెంట్ కట్టమని ఎన్నిసార్లు చెప్తున్నారా నీకు? రే నోరు మూసుకొని చెప్పేది మీరు. ఇంటికి వెళ్ళి అక్కడ షెల్ఫ్ లో ఉన్న పుస్తకాలన్నీ అర్జెంట్ గా ఎక్కడికైనా షిఫ్ట్ చేయి. ఆ బెండు ముక్కలకి షిఫ్టింగ్ ఎందుకురా? ఇంకా బెండు ముక్కలు కాదా, డబ్బులు ఉన్నాయి. డబ్బులా? ఎంత? 150 కోట్లు. 150 కోట్ల? అన్ని గనం పైసలు ఎడికి వచ్చినారా నీకు? రే తర్వాత మనం కలిసినప్పుడు నీకు మొత్తం క్లియర్ గా చెప్తాను. ఇప్పుడు అర్జెంట్ గా ఇంటికి వెళ్ళి చెప్పించేయి. మాణిక్యం ఎంత అయిపోయిందో చూడు. రైటర్ పెన్సిల్ పార్థసారథి అంటే నువ్వేనా? నేనే సార్. వెళ్ళి చెక్ చేయండి. ఓకే సార్. ఏ రూమ్ వదలొద్దు. అలాగే సార్. క్విక్. ఏంటి సార్, ఏం జరుగుతుంది? బ్యాంక్ రాబరీ, 300 కోట్లు. 1 year నుంచి మాకు ఎంత టార్చర్ పెట్టావురా. ఆ సీరియల్ నెంబర్ మ్యాచ్ అయ్యే ఒక్క నోట్ దొరికితే చాలు. ఐ లాక్ యూ అప్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అంతా వెతికినా ఏమీ దొరకలేదు సార్. ఎందుకు దొరుకుతాయి సార్? నేను దొంగన బినామీనా? రైటన్ సార్, నిరుపేద రచయితని. లోపల చూడండి, ఖాళీ ర్యాక్లు, అందులో పుస్తకాలు నింపుదామన్నా సరే నా దగ్గర డబ్బులు లేవు. సార్ మీరు అంటే గుర్తొచ్చింది, ఆ కేసు మీద ఒక బుక్ రాద్దాం అనుకున్నాను సార్. దానికి సంబంధించి కొంత రీసెర్చ్ కూడా చేశాను. అది చూసి ఎవరికి అనుమానం వచ్చి ఉంటుంది, ఆడు మీకు ఫోన్ చేసి ఉంటాడు. ఇప్పుడు ఇల్లంతా సర్దుకోవాలి. లెట్స్ గో. ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది? అదేదో అనోనిమస్ కాల్ సార్. వెంటనే సైబర్ సెల్ కి ఇన్ఫార్మ్ చేయండి. ఈ మధ్య ప్రతి పోకిరి వెదవికి పోలీసులతో ఆడుకోవడం చాలా ఈజీ అయిపోయింది. స్టేషన్ కి తీసుకొచ్చి 4 పీక్తే దారిలోకి వస్తారు. అరే బా, థ్యాంక్స్ బా. అంత ఇటకారం ఎందుకులేరా? టైర్ పంచర్ అయింది, అందుకే లేటు. ఏడారా 150 కోట్లు? గన్నిగారం పైసలు నా జీవితంలోనే చూడలేరా నేను. లేట్ అవడం ఏంట్రా? గదొక డొక్కు ట్రక్ రా. జోక్ చేతో నిజం చెప్పు, ఆ డబ్బు నాది కూడా కాదు. ఏందిరా కథలా? నాకెట్లా తెలుస్తుందిరా? నేనొచ్చిందే ఇప్పుడు. ఇంట్లో లేదు. ఏమైందో? దాని కుట్లు కూడా బాలేదు. బామ్మ లగేజ్ కొట్టలేదు. నువ్వు కిందికి బామ్మ ఎవరైనా చూసాను కనుక్కో. ఎవరో కొంతమంది ముసలాళ్ళు వ్యాన్ లో చెల్లిరంట. బామ్మ గురించి ఆడుతుంటే ఎవరికి తెలియదు అంటున్నారు. ఏందిరా ఇది? చనిపోయిన 5గురిలో ఒక వ్యక్తి క్రిస్టియన్. వరలక్ష్మి, ప్రియ, స్వాతి, చిన్ను పేరు శ్రీనిధి, బామ్మ పేరు సరస్వతి. పిల్లల్లో ఎవరు క్రిస్టియన్ కాదు, అందరూ హిందువులే. ఇది పడుకో.
జాన్ స్టీవర్ట్. జాన్ ఏమైందిరా? అనాథ. ఇకపోతే మీ 5 ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. మా 5 గురించి తెలుసుకోవడానికి ఈ ఫైల్ కావాలా? రాజారాంకి అమ్మ ఉంది, బ్రహ్మంకి కూతురుంది, కార్తిక్కి చెల్లి ఉంది, అవినాష్కి ప్రియ, జాన్కి ఎవరు లేరు. అనాథ, నాలాగే ఆర్ఫనేజ్ లో పెరిగాడు. జాన్ బామ్మ మనవడు కాదు. అంటే ఇన్ని దినాల్సింది బామ్మ అబద్ధం ఆడిందా? అదే అర్థం కావట్లేదు. మిగతా అందరికి లెటర్లు పంపింది బామ్మే, వాళ్ళందరికి నా గురించి చెప్పింది బామ్మే. ఈ రివెంజ్ అంతా స్టార్ట్ చేసింది, ప్లాన్ చేసింది మొత్తం బామ్మే. చనిపోయిన వాళ్ళతో ఏ సంబంధం లేకుండా బామ్మ ఇదంతా ఎందుకు చేసింది? అస్సలు బామ్మ ఎవరు? మొత్తం తీసుకెళ్ళిపోయిందిరా. ముఖ్యమైనది మర్చిపోయింది. అమ్మా, మీరు చెప్పినట్టుగానే సమానంగా 5 బ్యాగుల్లో డబ్బు సర్దాం. ఇప్పుడు వీటిని ఏం చేయమంటారమ్మా? 5 బ్యాగులు విడిగా అటు పక్కన పెట్టండి. ఏం చెయ్యాలో తర్వాత నేను చెప్తాను. సరేనమ్మా. పార్థ, నాకు తెలుసు పార్థ, నేను ఎక్కడున్నా నువ్వు నన్ను వెతుకుంటూ వస్తావని. కానీ ఇంత త్వరగా ఎలా? ఈజీ బామ్మ. నా ముందే చాలా సార్లు ఈ ఓల్డేజ్ హోమ్ డొనేషన్ బాక్స్ లో డబ్బులు వేసేదాన్ని. ఇందాక ఇంటికి వెళ్తుంటే మీ వాళ్ళ వ్యాన్ నా కారు కడ్డంగా వచ్చింది. అదంతా సరేగానే అర్జెంట్ గా ఒక హగ్యూ చెప్తా. పార్థ, ఏం టైమింగ్ అసలు! కరెక్ట్ గా పోలీసులు వచ్చే టైంకి డబ్బులంతా ప్యాక్ చేసి అక్కడిని షిఫ్ట్ చేసావు చూడు. సూపర్ బామ్మ. ఆ డబ్బు కనుక అక్కడ దొరుకుంటే ఇప్పటికి మనందరూ జైల్లో ఉండాలి. కానీ ఒక్క విషయం అర్థం కావట్లేదు బామ్మ. నిజం ఎందుకు దాచావు? వాడు చంపిన 5 మీ మనవడు లేడు బామ్మ. వాడు చంపిన 5 కాదు, 6. నీ భర్తతో సహా. అరవై ఏళ్ల కాపురం మాది. 80 ఏళ్ల వయసు వచ్చిన మా ఆయన సొంతంగా ఒక పుస్తకాల షాప్ పెట్టుకుని పనిచేస్తూనే ఉండేవారు. ఆ దుర్మార్గుడు అతి దారుణంగా చంపేశాడు. అలాంటి వాడిని వదిలిపెట్టకూడదు అనుకున్నాను. ఈ కేసు గురించి ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి వెళ్లేదాన్ని. వాళ్ళేమనే వాళ్ళు తెలుసా పార్థ? హే బామ్మ, మీ ఆయనకి 80 ఏళ్ళు అయ్యాయి. ఈనాళ్ళు బతకడమే గొప్ప, సస్తే సావని పోనీలే. నువ్వు కాటికి కాలు చెప్పావు. అవసరం అయితే నన్ను ఎగతాళి చేసి తిట్టిపడేసేవాళ్ళు. ముసలాళ్ళంటే అందరికీ చులకనేనయ్యా. ఇంటికి భారమని పిల్లలు అనుకుంటారు, భూమికి భారమని సమాజం అనుకుంటుంది. పైగా మా చావు వీధి కుక్క చావుతో సమానం. ఎందుకు చచ్చామో, ఎలా చచ్చామో అసలు ఎవరు పట్టించుకోరయ్యా. నిజం ఎందుకు దాచావని అడిగావు కదా. చనిపోయింది నా మనవడు కాదు, వయసైన నా భర్తే అంటే నా బాగాని ఎవరైనా అర్థం చేసుకుంటారా? నాతో కలిసేవారా? లేదుగా. అందుకే వాళ్ళకి అబద్ధం చెప్పి ఒప్పించాను, నీ దగ్గరికి తీసుకొచ్చాను. పగ పూర్తయిన వెంటనే నిజం చెప్పేద్దామని తీర్మానించుకున్నాను. కానీ అంతలోనే మీ అందరి మీద ప్రేమను పెంచుకున్నానయ్యా. నేను పిల్లలు లేని నాలాంటి కొట్లానికి ఎంతమంది పిల్లలు
ఎంత దగ్గర అయిపోయానని అప్పుడు అర్థం చేసుకున్నాను. కానీ ఆ రోజు చిన్ను లిఫ్ట్ లో ఇరుక్కుపోయిందే, ఆ పరిస్థితి చూసి తట్టుకోలేకపోయాను. పైగా ఆ దుర్మార్గుడు మన వాకిలి దాకా వచ్చేసాడు. అప్పుడే నిర్ణయించుకున్నాను, పగ తీరకపోయినా పర్వాలేదు, నా మూలంగా ఎవరికి ఏ ప్రమాదం జరగకూడదని నేను నిర్ధారించుకున్నాను. నేను మోసం చేశానని మీరందరూ నా మీద ద్వేషంతో నన్ను తిట్టుకుంటారు కదా, అప్పుడు ఇదంతా ఆపేస్తారని నేను ఇలా చేశానయ్యా. అందుకే నేను తీసుకొచ్చిన డబ్బుని నాలాంటి అనాథలకి, పేదవాళ్ళకి పంచిపెట్టేయాలని తీర్మానించుకున్నాను. అమ్మయ్య, మీరంతా పగను మర్చిపోయి సంతోషంగా ఉన్న సమయంలో ఇదిగో మీ వంతు డబ్బు ఆ 5 బ్యాగుల్లో సర్దేశాను, పంపించేస్తాను. అంతా బానే ఉంది కానీ చివరిలో ఈ డబ్బులు కావాలంటే బామ్మ ఇచ్చేసే బామ్మ, ఆ డబ్బులు కూడా ఇచ్చేసే. అయినా మన రివెంజ్ లో ఫస్ట్ నుంచి డబ్బు మ్యాటర్ లేదుగా, అదేదో అనుకోకుండా దొరికింది, తీసుకొచ్చి ఇంట్లో పెట్టాం. కానీ మనం ఎవరూ ఆ డబ్బుతో ఏం చేయాలో కూడా ఆలోచించలేదు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది కూడా డబ్బుల కోసం కాదు. మా బామ్మ కోసం. ఒంటరిగా బతికేవాడిని, సడన్ గా మీరందరూ నా లైఫ్లోకి వచ్చారు. ముందు నేను కూడా నా నవలకు ఒక్క దొరుకుతుందని మీకు హెల్ప్ చేయడానికి ఒప్పుకున్నాను. కానీ ఇప్పుడు నాలో 1% కూడా స్వార్థం లేదు మామ, ప్రేమ మాత్రమే ఉంది. ఈ అనాథకి ఇంత మంచి కుటుంబం దొరికిందంటే అది నీ వల్లే. ఇప్పుడు మీలో ఏ ఒక్కరు కనపడకపోయినా నాకేం చేయాలో తెలీదు. నువ్వు కావాలి బామ్మ, నాకే కాదు మా అందరికి నువ్వు కావాలి. నువ్వు మా కథలు చెప్పాలి, మేము తప్పు చేస్తే తిట్టాలి. నీలాగా ధైర్యంగా మేమందరం బతికేలా మమ్మల్ని తయారు చేయాలి. వాళ్ళందరికీ నువ్వు ఎక్కడున్నావు అని చెప్పాను. నీకోసం వస్తున్నారు, వాళ్ళతో వెళ్ళు. చిన్ను ఐస్ క్రీమ్ అడిగింది, వెళ్ళి తీసుకొస్తాను. నీకు స్ట్రాబెరీ హొక్కిగా. తప్పించుకున్నారు, ఇంకా వాళ్ళని ఇరికిచ్చడం, పోలీసులకి పట్టించాలనుకోవడం అనవసరం. వాళ్ళు ఎక్కడుంటారో తెలిసింది కదా, ఒక్కరిని కూడా వదలకుండా చంపేద్దాం. హలో, అవును రసూల్లే మాట్లాడుతున్నాను. ఏంటో చెప్పండి. రసూల్ ఏమైంది? ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. ఏమైంది రసూల్? అది చిన్న పొరపాటు చేశాను దేవ్. పోలీసులకి ఫోన్ చేసి ఆ రైటర్ ఇంట్లో డబ్బుందని నువ్వు చెప్పన్నావు కదా, తొందరలో మర్చిపోయి నేను నా నంబర్ నుంచే పోలీసులకి ఫోన్ చేశాను. సైబర్ క్రైమ్ వాళ్ళు నా నంబర్ని ట్రేస్ చేశారంట. దేవ్, ఏ ప్రాబ్లం లేదు దేవ్, ఏ ప్రాబ్లం లేదు. అది ఫేక్ ఐడి ప్రూఫ్స్ పెట్టి సిమ్ కార్డ్ తీసుకున్నా కదా, పడేశాను. ఇంకే ప్రాబ్లం ఉండదు. వదిలే, నీ జేబులో ఉన్న పెన్ ఇవ్వు. దేవ్, నువ్వు అలా కోపంగా చూసేసరికి నాకెంత భయం వేసిందో తెలుసా నీకు? నీ దాకా వచ్చిన పోలీసులు నా వరకు రాలేరా? నన్ను పట్టుకోలేరా? సారీ రసూల్, ఇంకెవ్వరిని చంపొద్దు అనుకున్నా. మళ్ళీ పాత దేవుతో పని లేదనుకున్నా. తప్పలేదు,
గ్యాంగ్ వల్ల కాదు కాదు, ఒక్కడి వల్ల, ఆ గ్యాంగ్ లో ఉన్న ఒక్కడి వల్ల. ఎవరో గ్యాంగ్ లో ఒకడు, గ్యాంగ్ తో ఒకడు, గ్యాంగ్ వెనకాల ఒకడు. ఏంట్రా కన్ఫ్యూషన్? దానికో పేరు పెట్టేస్తే పోలా. గ్యాంగ్ లీడర్. బాగుందా? ఏంట్రా డైరెక్ట్ గా నా గరాజ్కి వచ్చేసావు? ఏం చేయని చెప్పు. ఇప్పుడు నాకు ఒక బామ్మ ఉంది, రోజు గుడికి వెళ్తుంది. ఒక అమ్మ ఉంది, పొద్దున్నే మార్కెట్కి వెళ్తుంది. ప్రేమించిన ఒక అమ్మాయి ఉంది, జాబ్కి వెళ్తుంది. కాలేజ్కి వెళ్తున్న చెల్లెలు ఉంది, స్కూల్కి వెళ్తున్న కూతురుంది. కానీ నువ్వు బతుకున్నంత కాలం బయటకు వెళ్ళిన వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చేంత వరకు నేను భయపడుతూనే ఉండాలి. అవసరం అంటావా? అది నిన్నే లేకుండా చేస్తే? ఒంటరిగా నా ప్లేస్కి వచ్చి నన్ను చంపేస్తా అంటున్నావు? అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఒలింపిక్స్ లో లాంగ్ జంప్ లో వరల్డ్ రికార్డ్ ఎంత తెలుసా? 9 మీటర్లు. అబ్బో అనుకున్నా. కానీ ఈ మధ్య ఒకడు జూలో ఫుడ్ పెట్టడానికి లోపలికి వెళ్ళి సింహం బయటే ఉందని తెలుసుకుని దాని నుంచి తప్పించుకోవడానికి ఒక లాంగ్ జంప్ చేశాడు. అదెంత తెలుసా? 10 మీటర్లు. సిచ్యువేషన్ డిమాండ్ చేయాలే గాని ధైర్యం, బలం ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఇంతకుముందు ఎవరైనా ఫ్యామిలీతో చూస్తే పాపం వీడి లైఫ్ లో ఏం చేయలేడు, ఫ్యామిలీ ఒక వీక్నెస్ అనుకునేవాడిని. కానీ ఇప్పుడే తెలిసింది, ఫ్యామిలీ వీక్నెస్ కాదు, స్ట్రెంగ్త్. లేకపోతే ఎక్కడో రూమ్ లో కాపీ కొట్టి కథలు రాసుకుని నేను లేపేద్దామని ఫిక్స్ అవడం ఏంటి? రే, నేను ఇంకా థ్రిల్లర్ జోనర్ లోనే ఉన్నాను. సైకో కిల్లర్ జోనర్ లోకి వెళ్ళేలాగా మొదలెట్టేద్దాం. ఏంటాను మొదలెట్టేది? నాకు ఒక కుటుంబాన్ని గిఫ్ట్ ఇచ్చింది నీకు. నేను ఎవరు రిటర్న్ గిఫ్ట్ ఏంటో తెలుసా? నువ్వే ఈ క్రైమ్ చేసావని ప్రపంచానికి ఎప్పటికీ తెలియదు. సో మిస్టర్ దేవ్ ఇండియాస్ #1 రేసర్గానే చచ్చిపోతున్నాడు.
చిన్ను ఎంత బాగా డాన్స్ చేస్తుంది. చిన్ను ఎక్కడికి వెళ్ళావు నువ్వు? చిన్నుకి ఐస్ క్రీమ్ తీసుకొద్దామని వెళ్ళాను. అక్కడ కొంచెం లేట్ అయిపోయింది. బామ్మ జరిగిందంతా చెప్పింది. మేమందరం ఒక ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకున్నాం. ఏంటది? అవును, రివెంజ్ వదిలేద్దామని డిసైడ్ అయ్యాం. నాకిప్పుడు కొడుకు చనిపోయాడన్న బాధ లేదు. దేవుడు నాకు మరో కొడుకునిచ్చాడు. ఇక నాకు పగ అవసరం లేదు. పొద్దునన్న వాడిని వదిలేద్దాం. వాడు చేసిన పాపాలని వాడే అనుభవించి చావని. అన్నయ్య కోసమే కదా రివెంజ్ మొదలు పెట్టింది. అన్నయ్య దొరికాక ఇంకా రివెంజ్ ఎందుకు? ఇండియాస్ లీడింగ్ కార్ రేసర్ మిస్టర్ దేవ్ తన సొంత గ్యారేజ్ లో ఈ రోజు సాయంత్రం సంభవించిన అగ్ని ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. గ్యారేజ్ లో పెద్ద మొత్తంలో చిన్ను మాట్లాడుతోంది. పట్టడానికి నీరు లేకుండా కాలిపోవడం అత్యంత శోచనీయం. అతి తక్కువ కాలంలో మన భారతీయుల్లో అత్యంత క్రీడాకారులు. హ్యాపీయా? ఐస్ క్రీమ్ తిందాం. బంగారం లాంటి నా పిల్లలు. ఏం కేసు అయ్యా ఇది? 1.5 years నుంచి టెన్షన్ పెడుతూనే ఉంది. ఈ కుక్క గులస ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఆ రోజు స్పాట్ లో మనకి కొన్ని గుర్తు తెలియని రక్తం మార్కలు కనిపించాయి కదా. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ లో చెక్ చేయిస్తే అది యానిమల్ బ్లడ్ అని తెలిసింది. అదే రోజు ఆ దొంగలు బ్యాంకు 500 మీటర్ల దూరంలో ఒక కుక్క పిల్లను గుద్దేశారు సార్. అది అక్కడికక్కడే చచ్చిపోయింది. దాందే సార్ ఈ బెల్ట్. శ్రావణి, ఈ కుక్క పిల్ల ఎవరితో కనుక్కున్నారా? ఓకే, నెక్స్ట్. మీ పేరేంటి? సురేష్. సురేష్ గారు. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ. ఏం పేరు మీది? ఫనీ. ఫనీయా? ఫనీ నేమ్. నెక్స్ట్ పేరు? సుకుమార్. నేను తెలుగు సినిమా డైరెక్టర్. ఓ హలో సార్, మీరు డ్రామా లైన్ డైరెక్టర్ కదా? డ్రామా లైన్ నేనే. నేను తెలుగు సినిమాలు పెద్దగా చూడండి, ఓన్లీ హాలీవుడ్. మరి ఈ బుక్? ఇది ఒరిజినల్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ, మై స్టోరీ. మీ బుక్ నాకు చాలా బాగా నచ్చిందండి. సినిమా చేద్దాం అనుకుంటాను. రైట్స్ ఇస్తారా? ఆఫ్ కోర్స్, ఎందుకేమన్నా. కానీ ముందు మీ ఆటోగ్రాఫ్ కావాలి. తప్పకుండా. ఈ పుస్తకం నా బామ్మకి, అమ్మకి,